హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ కాంటెంట్ యాక్టివిటీ నుంచి కొన్ని టాపిక్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైనా చూడకపోయిన ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూసి రండి. సో ప్లీజ్ షేర్ ద వీడియోస్ అండ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ రోజు మనం మన రఫ్ నోట్స్ లో డిస్కస్ చేయబోయే టాపిక్ టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ పార్ట్ 1. సో టైమ్ అండ్ వర్క్ రెండు పార్ట్లు చెప్పుకున్నాం. సో టైమ్ అండ్ వర్క్ పార్ట్ 1 లో బేసిక్స్ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ అండ్ పార్ట్ 2 లో కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో టైమ్ అండ్ వర్క్ పార్ట్ 1. సో టైమ్ అండ్ వర్క్ ఏంటంటే, సో ఒక పనిని ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నారు, ఒక పనిని ఎంత టైంలో కంప్లీట్ చేయగలిగితే, సో అలాంటి వాళ్ళు ఇద్దరు కలిస్తే అదే పని ఎంత టైంలో కంప్లీట్ చేయగలరు, నలుగురు కలిస్తే ఎలా కంప్లీట్ చేయగలరు. సో ఇలాంటివన్నీ చూద్దాం ఫ్రెండ్స్. అయితే దీన్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక మంచి మెథడ్ ఉంది. సో చాలా ఈజీ మెథడ్ అది. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో డైరెక్ట్ గా సమ్ లోకి వెళ్ళిపోతే మనకి ఈజీగా అర్థమవుతుంది. దీనికి సపరేట్ గా మరి వేరే ఫార్ములాస్ అలాంటివి ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ సమ్ చూద్దాం డైరెక్ట్ గా. A completes the work in 10 days and B completes the work in 15 days. How many days they will complete the work if they work together? అంటే వాళ్ళిద్దరూ కలిస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? ఏ ఒక్కరే 10 days లో ఫినిష్ చేయగలరు, బి ఒక్కరే 15 days లో ఫినిష్ చేయగలరు. అయితే వాళ్ళిద్దరూ కలిస్తే ఎన్ని రోజుల్లో ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, దీన్ని మనం ఒక మంచి మెథడ్ లో సాల్వ్ చేద్దాం. అలా సాల్వ్ చేస్తేనే ఇవి చాలా ఈజీగా వస్తాయి, చాలా ఫాస్ట్ గా వస్తాయి. ఓకే, సో ఏ కెన్ డూ work in 10 days, okay, and B can do the same work in 15 days. okay, so ఇవి డేస్ ఫ్రెండ్స్. సో ఇవి డేస్. ఓకేనా? సో ఇప్పుడు వీటి ఎల్సిఎం ఎంత? వాటి ఎల్సిఎం 5 10 15 ఎల్సిఎం 5 2 జా 5 3 జా ఓకే 30. ఎల్సిఎం ఎంత? 30. ఓకే, సో అంటే ఏవైతే రెండు ఉంటాయో వాటి ఎల్సిఎం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎల్సిఎం 30. ఓకే, ఇది టోటల్ వర్క్ అనుకుంటాం. సో ఇది 10 అయితే, సో 10 days లో చేయగలదు 3. ఓకే, ఈ 10 days చేసిందంటే 30/10 3, 15/10 2. సో ఇప్పుడు వీటిని ఎఫిషియన్సీస్ అంటారు. సో 10 days 15 days అయితే దీని ఎఫిషియన్సీ 3, దీని ఎఫిషియన్సీ 2. దీని ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి తక్కువ డేస్ లో వర్క్ ఫినిష్ చేసింది. దీని ఎఫిషియన్సీ తక్కువ కాబట్టి ఎక్కువ డేస్ లో వర్క్ ఫినిష్ చేసింది. అంటే ఫస్ట్ మనం డేస్ కానీ దాని నుంచి ఎఫిషియన్సీలోకి మార్చుకుంటాం. సో అంటే 1 day కి ఎంత పని చేస్తుంది అని అర్థం. సో ఇది 1 day కి ఎంత పని చేయగలని అర్థం. అయితే ఇప్పుడు ఏమన్నాడు? ఏ అండ్ బి వర్క్ టుగెదర్ అంటే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఒక రోజుకి ఎంత పని అవుతుంది? 3 + 2 పని అవుతుంది. సో ఒక రోజుకి ఎంత పని అయింది? 5 పని అయింది. కానీ టోటల్ పని ఎంత? 30. ఎన్ని డేస్ పడుతుంది? 30/5, దట్ ఈస్ 6 days లో వాళ్ళిద్దరూ కలిస్తే 6 days లో వర్క్ ఫినిష్ అవుతుంది. ఓకేనా? సో ఏ అనేది 10 days చేసింది, బి 15 days చేసింది. అయితే సో ఎలా వేసుకుని ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది ఎల్సిఎం బై ఇది అయితే ఎఫిషియన్సీ వస్తుంది. సో ఏ ఎఫిషియన్సీ 3 అండ్ బి ఎఫిషియన్సీ 2. సో వీళ్ళిద్దరు కలిసి పని చేస్తే 1 day కి 5 వర్క్ అయిపోతుంది. బట్ టోటల్ వర్క్ 30. సో 30/5 అయితే 6 days కావాలి వర్క్ కంప్లీట్ చేయడానికి. ఇద్దరు కలిసి అయితే 6 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ A completes the work in 20 days and B completes the work in 30 days and C finishes the work in 6 days. In how many days they will complete the work if they work all together? అంటే మొత్తం ముగ్గురు కలిస్తే ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ అవుతుంది? సేమ్ సమ్ బట్ ముగ్గురికి ఇచ్చారు. సో ఏ ఎంత? ఏ 20 days, బి ఎంత? బి 30 days అండ్ సి ఎంత? 60 days. సి ఎంత? 6 days. సో 20 30 60 ఎల్సిఎం ఎంత? 60. LCM 60. So 23 जा 60, 32 जा 60, 61 जा 60. ఓకేనా? సో ఇవి నెంబర్ ఆఫ్ డేస్, ఇవి ఎఫిషియన్సీస్. ఇప్పుడు ముగ్గురు కలిసి పని చేయాలి. 3 + 2 + 1 ఎంత? 6. 60/6, దట్ ఈస్ ఆన్సర్ 10. అంటే 10 days లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో చాలా ఈజీ. సో నెంబర్ ఆఫ్ డేస్ నుంచి ఎఫిషియన్సీ లోకి మార్చుకుంటే, సో ముగ్గురు కలిసి పని చేస్తున్నారు. 3 2 1 6/10. ఓకే, దీన్నే ఇంకొంచెం వేరే పద్ధతిలో చూద్దాం. చూడండి, అంటే సేమ్ ఇలాగే ఉంటుంది, కొంచెం లెంత్ మార్చి అడుగుతాడు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. అవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A can finish a work in 14/3 days and B can finish a work in 28/5 days and C can finish the work in 7/3 days. If they work together in how many days they will complete the work? Okay, అంటే సేమ్ A can do a piece of work in 14/3 days and B can do in 28/5 days and C can do in 7/3 days. Okay,
సేమ్. సో ఇలా డేస్ లో ఫస్ట్ ఎల్సిఎం, వీటన్నిటికి ఎల్సిఎం చూడండి, వీటన్నిటికి ఎల్సిఎం. సో కింద వాటిని పక్కన పెట్టేస్తే 28 ఎల్సిఎం అనుకోవచ్చు. ఓకేనా? సో 28 ఎల్సిఎం అనుకోవచ్చు. ఇప్పుడు ఎఫిషియన్సీ, సో మనం ఏం చేసాం ఇందాక, ఇది బై ఇది వేసాం కదా. సో 28/14/3 వేసుకోండి. 28/14/3 అంటే 3 పైకి వస్తుంది. సో 14 2 దట్ ఈస్ 6 అవుతుంది. అంటే ఇక్కడ 6. ఇప్పుడు 28/28 వేస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 28/7/3 అంటే 7 4 28 అండ్ 3 12 అవుతుంది. ఇవి ఎఫిషియన్సీస్, ఏబిసి ఎఫిషియన్సీస్. అయితే ఏమన్నాడు, ఇఫ్ దే ఆల్ వర్క్ టుగెదర్, అందరూ కలిసి వర్క్ చేస్తే 6 + 5 11 11 + 2 23. ఓకే, సో మొత్తం కలిసి వర్క్ చేస్తే 23 అంటే టోటల్ ఎన్ని డేస్ అవుతుంది? 23 1 డే 23, ఇంకో 5 ఉంటుంది. అంటే ఒక రోజు అవుతుంది, ఇంకో రోజులో హాఫ్ సంథింగ్ అవుతుంది. అంటే 1 డే + డే అంటే 2 days. సో 2 days లో వర్క్ అయిపోతుంది. కంప్లీట్ 2 days కాదు, 1 డే అవుతుంది, ఇంకో డే కూడా వర్క్ ఉంటుంది. సో 2 days వర్క్ అని చెప్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇలా నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తే ఎఫిషియన్సీలోకి మార్చుకొని ఈ టోటల్ వర్క్ తో డివైడ్ చేస్తే వస్తుంది. సో సేమ్ సమ్, సో సేమ్ ఇదే, బట్ ఏం డిఫరెన్స్ లేదు. బట్ కొంచెం ఇదంతే. బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా 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 బాగా సాల్వ్ చేయగలరు ఈ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్. A can do piece of work in 15 days, B in 20 days. If they work together for 4 days, then the fraction of the work that is left is. So కొంచెం డిఫరెంట్ ఏంటంటే, సో A can do a piece of work in 15 days, okay, and B in 20 days. ఫస్ట్ ఇవ్వగానే ఎల్సిఎం 15 కి 20 కి ఎల్సిఎం ఎంత? 60 ఐ థింక్. ఓకే, 15 4 23 ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ దే వర్క్ ఆన్ టుగెదర్ ఫర్ 4 days, వీరిద్దరు కలిసి 4 days వచ్చేసారంట. అంటే 4 + 3 × 4 అంటే ఎంత? 28 అయింది. సో 28 అయింది. ఇంకా హౌ మెనీ, దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈస్ లెఫ్ట్. సో 28 అయిపోతే 60 లో 20 తీస్తే ఎంత? 32. 32/60 ఈ వర్క్ అనేది ఉండిపోయింది. ఇంకా 28 అయిపోయింది, 32/60. సో 2 16 2 30 2 8 2 15 దట్ ఈస్ 8/15th part of fraction of the work has been left. 8/15th fraction of the work అనేది మిగిలిపోయింది. వర్క్ దట్ హ్యాస్ బీన్ లెఫ్ట్. ఓకేనా? అంటే కంప్లీట్ అయింది ఎంత, బట్ మిగిలిందంతా 60 లో తీసేస్తే ఎంత? 32. సో 32/60 అంటే 8/15th ద పార్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ హ్యాస్ బీన్ లెఫ్ట్, అది మిగిలిపోయింది. ఓకేనా? నెక్స్ట్, A can do a work in 10 days and B can do same work in 15 days. So A work for 2 days and then leaves. In how many days will the work has been completed? అంటే ఏ వర్కింగ్ 10 days చేయగలదు, బి అదే వర్కింగ్ 15 days చేయగలదు. కానీ ఏ 2 రోజులు చేసిందంట, వదిలేసింది. తర్వాత అప్పుడు బి స్టార్ట్ చేసింది. సో ఎన్ని రోజుల్లో మొత్తం వర్క్ కంప్లీట్ అయింది అంటున్నాడు. సో సేమ్, సో దేనికైనా సరే అంతే. ఏ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 10 days అండ్ బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ how many days? 15 days. సో 10 15 ఎల్సిఎం 30, 10 3 15 2 ఇవి ఎఫిషియన్సీస్. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఏ వర్క్ ఫర్ 2 days, ఏ ఓన్లీ 2 days చేసింది. అంటే 3 2 6 అయిపోతే టోటల్ వర్క్ 30, ఏ ఓన్లీ 2 days చేసింది. సో 6 అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 24 మిగిలింది. ఓకే, సో 6 అయిపోతే ఇంకా 24. ఈ 24 ఎవరు చేశారు? ఓన్లీ బి చేసింది. బి రోజుకి ఎంత చేయగలదు? 2 చేయగలదు. అంటే టోటల్ 12 days. ఈ 12 days ఈ 2 days టోటల్ 14 days అయింది వర్క్ కంప్లీట్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఏ 10 days చేయగలదు, బి 15 days చేయగలదు. సో ఎల్సిఎం 30 అయితే ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2. అయితే ఏమంటున్నాడు, ఏ 2 days చేసింది. అంటే టోటల్ వర్క్ ఇది. ఓకే, సో ఏ 2 days చేసింది అంటే 3 2 6 పోతే 24 ఉంది. ఈ 24 ని బి చేసింది. బి ఒక రోజుకి 2 చేయగలదు. సో 24 కావాలంటే 12 days. ఈ 12 days ప్లస్ ఈ 2 days మొత్తం 14 days కావాలి ఆ వర్క్ కంప్లీట్ కావడానికి. ఓకేనా? Next question. Sejal alone can complete a task in 12 days. She works alone for 4 days and she completes the remaining work in 4 days with the help of her colleague. How many days will the colleague alone to complete the task? Okay, అంటే సెజల్ ఒక టాస్క్ ని 12 days లో కంప్లీట్ చేయగలదు. కానీ ఆవిడ ఎలోన్ అంటే ఒక్కరేగా 4 days చేసి తర్వాత ఇంకొక 4 days లో వర్క్ కంప్లీట్ చేసింది విత్ హెల్ప్ ఆఫ్ హెర్ కొలీగ్. అంటే ఫస్ట్ 4 days ఒక్కరే పనిచేశారు, తర్వాత 4 days వాళ్ళ కొలీగ్ హెల్ప్ తీసుకుని వర్క్ కంప్లీట్ చేసింది. అయితే ఓన్లీ ఆ కొలీగ్ అయితే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయగలదు. ఓకేనా? ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ సెజల్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 days అనుకున్నాం కదా. సో
కొలీగ్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ x డేస్ అనుకోండి, మనకి అదే కనుక్కోవాలి కదా, x డేస్ అనుకోండి. సో సేమ్ ఇలా వస్తే ఎల్సిఎం ఎంత 12x అంటే ఇదే టోటల్ వర్క్. సో సెజల్ ఎఫిషియన్సీ అండ్ కొలీగ్ ఎఫిషియన్సీ. సో సెజల్ ఎఫిషియన్సీ అయితే 12x లో బై చేస్తే మిగిలింది, 12x లో బై చేస్తే మిగిలింది. సో ఇది ఎఫిషియన్సీ, ఇది ఎఫిషియన్సీ. ఓకే, సో అయితే ఇప్పుడు ఏం చేసింది, 4 days సెజల్ చేసింది అంటే 4x. 4 days 1 day ఎంత, 4 day ఎంత, ప్లస్ తర్వాత 4 days ఏమైంది, ఇద్దరు కలిపి చేశారు. ఓకే, సో అప్పుడు టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. అర్థమైందా? సో అంటే ఈ వీళ్ళు 4 days చేశారు, తర్వాత ఇద్దరు కలిపి 4 days చేశారు. ఈ 4x ఈ x plus 12 4 ఇదంతా కలిపి టోటల్ వర్క్ ఎంత 12x ఈక్వల్ అయింది. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. 4 కామన్ తీస్తే 3 అయిపోతుంది. సో x plus 12 ఈక్వల్ టు 3x. ఓకే, సో 2x అడిపోతే x ఈక్వల్ టు 12 అంటే 12 days లో ఆ కొలీగ్ అనేది ఎలోన్ గా వర్క్ కంప్లీట్ చేయగలదు. ఓకేనా? సో సేమ్ ఫ్రెండ్స్, సేమ్ అని ఇచ్చి బట్ ఎక్స్ అనుకొని చేసాం అంతే. సో చాలా ఈజీ. సో ఇలా సాల్వ్ చేయడం నేర్చుకుంటే టైం అండ్ వర్క్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వేరే వేరే మెథడ్స్ చాలా ఉంటాయి, బట్ అవన్నిటికంటే ఇది ద మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్. ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days, బి ఇన్ 10 days. ఏ అండ్ బి వర్క్ టుగెదర్, ఇది 10 ఇది. ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days అండ్ బి ఇన్ 10 days. సో ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ 6 days. And then C finished the work in 3 days. In how many days C could have done it alone? Same, but 3 ఇందాక 2 అడిగారు, 3 అడిగారు. So A can do alone work in 15 days. Start ఇది రాగానే సమ్ డైరెక్ట్ గా A can do 16 days and B can do in 10 days. A can do in 16 days and B can do in 10 days. So 16 की 10 की LCM calculate. 2 8 जा 2 5 जा. Okay, so 2 4 ja 2 5 ja 90 na 90. Okay, sorry 80, sorry, LCM is 80. 16 5 ja and 10 8 ja. Okay, so LCM 80 అంటే ఇది నెంబర్ ఆఫ్ టోటల్ వర్క్. సో A ది 5 and B ది 8. అదే సో A and B work together for 6 days అంటే 5 plus 18 13. సో 13 6 జా 78 అంటే 78 వర్క్ అయిపోయింది. టోటల్ వర్క్ 80 లో 78 అయిపోతే ఇంకా 2 మాత్రం మిగిలింది. సో ఈ 2 వర్క్ ని C 3 days లో చేసింది. C 3 days లో చేసింది 2 వర్క్ ని. అంటే 1 day వర్క్ ఎంత, C ది 2/3. అంటే 1 day వర్క్ మనం ఏమనుకున్నాం, ఎఫిషియన్సీ అనుకున్నాం. సో అంటే ఇక్కడ C వేసుకుంటే C 1 day వర్క్ ఎంత, ఎఫిషియన్సీ ఎంత 2/3. సో 2/3 అంటే అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, సో 80/2/3. అది 3 పైకి వస్తే 240 జా 120 అవుద్ది ఇక్కడ. ఓకే, 120 అయితేనే 2/3 అంటే C alone can finish the work in 120 days. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ లేదు, ఈ రెండు AB ఇచ్చాడు 13 అది. సో AB 13 అయితే 16 days చేస్తే 78 వర్క్ అయిపోయింది. టోటల్ వర్క్ 80 లో 78 అయిపోయింది. ఇంకా 2 ఉంది. ఈ 2 ని C 3 days చేసింది. అంటే 1 day కి 2/3 చేయగలదు. సో 1 day అంటే ఎఫిషియన్సీ, 2/3 ఎఫిషియన్సీ ఇస్తే టోటల్ వర్క్ చేస్తే బై చేసుకుంటే వస్తుంది. సో లేదా నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే వర్క్ చేస్తే బై చేసుకుంటే వస్తుంది. సో ఇలా బై చేసుకుంటే వస్తుంది. సో అప్పుడు C alone can finish the work in 120 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా మనం అన్నిటిని ఎఫిషియన్సీలో చేంజ్ చేసుకుంటేనే సమ్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, A takes half of as long as a piece of work that as long as a piece of work A and B takes as long as work as B takes. If C does the same time as A and B together, if all three work together, they will complete 7 days. How long would each time separately అంటే ఒక్కొక్కరు సపరేట్ గా ఎంత టైం లో ఎలోన్ గా కంప్లీట్ చేయగలరు? చూడండి, A takes half of as long as a piece of work that as B takes. అంటే A takes half of అంటే A takes A half of అంటే B 2x అనుకుంటే A x/2 sorry x. Okay, so A takes half of as much as what B takes. అంటే B 2x అనుకుంటే A అనేది హాఫ్. సో ఇప్పుడు C does the same time as A and B together. ఫస్ట్ A and B together పెట్టండి. సో ఎలా వర్క్ ఉంటే A and B together ఎంత, LCM 2x, ఇది 2, ఇది 1. సో A and B together అంటే 2x/3 అంటే 2 + 3 1 2x/3. సో ఇది C. ఓకే, C అంతా 2x/3. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ ఆల్ టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 7 days. అంటే ఏంటి, AX 2, ఫస్ట్ మళ్ళీ రాసుకోండి, AX B
2x and c 2x/3. ఇప్పుడు ఎల్సిఎం ఎంత 2x అనుకో, ఇక్కడ ఎఫిషియన్సీ 2, ఇక్కడ ఎఫిషియన్సీ 1, ఇక్కడ ఎఫిషియన్సీ 3. ఓకే, ఎందుకంటే ఇది బై వచ్చేసి ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏమంటాడు, దెన్ ఆల్ 3 వర్కింగ్ టుగెదర్ వుడ్ టేక్ 7 days. ఆల్ 3 వర్కింగ్ అంటే ఎంత, 3 + 2 + 1 6. సో 6 × 7. ఓకే, దట్ ఈస్ 2x. ఇది టోటల్ x. సో ఎంత అయింది, x ఎంత అయింది 21. సో x 21. సో x 21 అయితే A alone can do work in 21 days. B alone can do work in 42 days. C alone can work in 14 days. Okay, so that is 21 days, 40 days, 14 days. Okay na? So ఏం లేదు, ఇక్కడ x అనుకున్నాం. సో ఈ AB టుగెదర్ తీసుకున్నాం, అది C. ఇప్పుడు 3 కాబట్టి 3 తీసుకున్నాం. LCM 2x అనుకున్నాం. సో ఇది టోటల్ వర్క్ అవుతుంది. సో 2x is efficiency 2, efficiency 1 and efficiency 3. సో ఇప్పుడు 3 + 1 + 2 6. 2x/6 వేసుకోవచ్చు. బట్ ఈ వర్క్ అంతా ఎంత 7 days చేసింది అంటే 1 day కి 3 + 2 + 1 6. 6 × 7 = 2x. దట్ ఇస్ ద ఆన్సర్ 42/21. సో x అనేది 21 అంటే A 21 అవుతుంది, B 2x, C 2x/3. ఓకే, సో ఇచ్చిన x అనుకొని సాల్వ్ చేసుకున్నాం. సేమ్ ఇలానే అన్ని సమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత పెద్ద సమ్ అయినా సరే ఇలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు బై వర్క్ ని ఎఫిషియన్సీలోకి మార్చుకుంటే. ఓకే చూడండి, B is 20% more efficient than A. If they work together, they can finish the work in 6 days. In how many days A alone can finish it? So B is 20% more efficient than A అంటే B efficiency is 20% more efficient. 20% అంటే ఏంటి, 1/5. 1/5 more అంటే ఏంటి, 6/5. అంతే కదా, 1/5 more అంటే 6/5. అంటే B is ఇంత ఎఫిషియన్సీ. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ A is to B ఎంత అవుతుంది, ఎఫిషియన్సీ ఆఫ్ A/B ఎంత అవుతుంది, 5/6 అవుతుంది. అంటే A ఎఫిషియన్సీ ఎంత 5x, B ఎఫిషియన్సీ ఎంత 6x. అంటే A కెన్ డూ ఏ వర్క్ ఇన్ 5, B కెన్ డూ వర్క్ ఇన్ 6 అంటే కదా. సో B 20% మోర్. A ఎఫిషియన్సీ 5 అయితే B ఎఫిషియన్సీ 6 అయితే ఈ ఇద్దరు కలిసి కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 6 days. అంటే ఇద్దరు ఎంత 5 + 6 × 60 days. దట్ ఈస్ 660. ఇది టోటల్ వర్క్. సో అంటే వీళ్ళిద్దరు కలిసి 6 days లో కంప్లీట్ చేయగలరు. ఇది టోటల్ వర్క్. అయితే ఇప్పుడు ఏ కెన్ అలోన్ హౌ మెనీ డేస్, బై 5 వేసుకోండి. 5 1 = 5 1 = 5 3 = 5 1 = 5 5 3 15 5 2 = అండ్ ఇదైతే 110. ఓకే, దట్ ఇస్ ద ఆన్సర్. అంటే ఏ అనేది 130 days చేయగలదు అండ్ బి అనేది 110 days వర్క్ చేయగలదు. ఎందుకంటే ఎక్కువ ఎఫిషియన్సీ కాబట్టి తక్కువ డేస్ లో వర్క్ చేయగలదు. ఇది తక్కువ ఎఫిషియన్సీ కాబట్టి ఎక్కువ డేస్ లో వర్క్ కంప్లీట్ చేయగలదు. ఓకేనా, నెక్స్ట్ A is twice efficient as B. If they work together, they can finish the work in 30 days. In how many days B can do? Same way. So A is twice efficient than B. అంటే A is twice efficient than B. అంటే B 1 అనుకుంటే A 2. A is twice efficient than B. So if they work together, they can finish in 30 days. అంటే 3 కదా. So total 3 × 30 days. That is 90. That is 90 days. If only alone A can do in how many days? 45. 90/2. And B can do in 90 days. ఓకే, దట్ ఇస్ ద ఆన్సర్. ఏం లేదు, ఇది 2 ఇది 1. సో ఎఫిషియన్సీ 2:1 అనుకుంటే, సో అంటే ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి తక్కువ డేస్ లో వర్క్ కంప్లీట్ చేయగలరు. ఎఫిషియన్సీ తక్కువ కాబట్టి ఎఫిషియన్సీ అంటే కెపాసిటీ అనుకోండి. సో కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ డేస్ చేయగలదు, ఎక్కువ కాబట్టి తక్కువ డేస్ చేయగలదు. కెపాసిటీ తక్కువ అయితే ఎక్కువ డేస్ పని చేయగలదు. సో దట్ ఈస్ ద ఎఫిషియన్సీ. ఏం ఇక్కడ ఎఫిషియన్సీ ఇచ్చాడు, మనం డేస్ కౌంట్ చేసుకున్నాం. ఎంతకు ముందు డేస్ ఇచ్చి ఎఫిషియన్సీ ఏమన్నాడు, ఇక్కడ ఎఫిషియన్సీ ఇచ్చి డేస్ చేసుకున్నాం. నెక్స్ట్, Suresh can finish a piece of work by himself in 40 days. Mahesh, who is 1/5 times more than the efficient as Suresh, requires X days finish the work to working all by himself. Then what is the value of X? ఏం లేదు ఫ్రెండ్స్, సురేష్ ఫినిష్ ద వర్క్ ఇన్ 42 days. సురేష్ 42 days లో వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మహేష్ అనేవాడికి ఎఫిషియన్సీ. సో 40 days వర్క్ కదా. సో జస్ట్ 42 అనుకోండి ఎఫిషియన్సీ. టోటల్ ఎఫిషియన్సీ 40 అనుకుంటే, సో ఇతని ఎఫిషియన్సీ ఎంత 1 అవుతుంది. ఇప్పుడు మహేష్ ఎఫిషియన్సీ ఎంత, ఇతని కంటే 1/5 times ఎక్కువ అంటే 6/5 అవుతుంది. అంతే కదా, ఇతని కంటే 1/5 times ఎక్కువ అంటే ఇక్కడ 1 ఉంటే 6/5 అవుతుంది. సో అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అవుతాయి, 6/5 అంటే, సో 42/6/5. సో 6 7 × 5, దట్ ఈస్ 35 days. ఓకే, దట్ ఈస్ 35
35 ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. సో సురేష్ ఎన్ని రోజులు చేస్తున్నాడు అండ్ మహేష్ ఎన్ని రోజులు చేస్తున్నాడు. సురేష్ 40 days చేస్తున్నాడు, అయితే అతని ఎఫిషియన్సీ వర్క్ 42 అనుకుంటాం, అతని ఎఫిషియన్సీ 1. సో ఇప్పుడు ఏమన్నాడు, మహేష్ హూ ఇస్ 15 days మోర్ ఎఫిషియెంట్ దాన్ సురేష్. సురేష్ కంటే 15 times ఎక్కువ, 15 times మోర్ అంటే 1 + 1/5 దట్ ఈస్ 6/5 అవుతుంది. సో 6/5 అంటే సో ఇది ఎఫిషియన్సీ ఉంది, వర్క్ ఉంది అంటే బై చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అని చూద్దాం. A can do piece of work in 10 days while A alone can do it in 15 days. A can do piece of work in 10 days while B alone can do piece of work in 15 days. They work together for 5 days and then rest of the work is done by C in 2 days. If they got 450 rupees for the whole work, and how should we divide the money? Okay, ఇక్కడ మనీ వచ్చింది, వర్క్ తో పాటు మనీ వచ్చింది. సో మనీని ఎలా డివైడ్ చేయాలి? ఎవరు ఎక్కువ వర్క్ చేశారో వాళ్ళకి ఎక్కువ మనీ ఇవ్వాలి, ఎవరు తక్కువ వర్క్ చేశారో వాళ్ళకి తక్కువ మనీ ఇవ్వాలి. సో అదే కదా రూల్ మరి. సో అయితే ఎవరు ఎక్కువ వర్క్ చేశారు, సో మనం చూద్దాం. సో A can do piece of work in 10 days. A can do a piece of work in 10 days. But అదే B alone can do same piece of work in 15 days. Okay, and they work together for 5 days. సో ఇలా అనుకోండి కదా. సో ఎల్సిఎం ఎంత 30 అనుకోండి. ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత 3, ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత 2. ఏమన్నా ఇప్పుడు దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఆ రెండు 5 days వర్క్ చేసి అంటే 3 + 2 ఎంత 5, 5 × 5 ఎంత 25. ఓకే, సో 25 వర్క్ అయిపోయింది. ఇంకెంత వర్క్ ఉంది, 5 వర్కే ఉంది. టోటల్ 30, అందులో దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. సో 5 days చేస్తే ఒక రోజు అయితే 5 అవుతుంది, 5 25 అవుతుంది. సో 30లో 20 వేస్తే 5, ఇంకా 5 వర్కే మిగిలి ఉంది. ఈ 5 వర్క్ ని సి ఎలోన్ కెన్ డూ డన్ బై 2 days. సో సి ఎన్ని చేసింది, 5 వర్క్ ని 2 days చేసింది. అంటే 1 day లో ఎంత చేస్తుంది, సి 5/2. అంటే సి ఎఫిషియన్సీ ఎంత 5/2. సో సి ఎఫిషియన్సీ 5 అయితే 5/2 అయితే సి నెంబర్ ఆఫ్ డేస్ ఎంత 12 అవుతుంది. సో 30/5 దట్ ఈస్ 12 అవుతుంది. ఓకే, అంటే ఎంత 3 2 5. అంటే ఏంటి, ఏ ఎన్ని డేస్ చేసింది, 5 days చేసింది. అంటే ఏ 15 చేసింది. బి ఎన్ని డేస్ చేసింది, 5 days చేసింది, 10 చేయాలి. అండ్ సి ఎన్ని చేసింది, 2 days. 2 అంటే 5. అర్థమైంది ఫ్రెండ్స్? సో అంటే 3 కదా. సో ఏ 5 days చేసింది 15 అండ్ బి 5 days and 10 అండ్ రిమైనింగ్ సి వచ్చి 5 days 5. సో 15 5 10 ఇది రేషియో. సో 3:2:1. ఓకేనా? సో ఈ రేషియోలో వచ్చిన అమౌంట్ ని పంచుకోవాలి. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? సో ఏం లేదు చూడండి, ఏ 10 days చేస్తుంది, బి 15 days చేస్తుంది. సో రెండు ఎల్సిఎం 30. సో ఏ ఎఫిషియన్సీ 3 అండ్ బి ఎఫిషియన్సీ 2. సో అయితే ఈ రెండు 5 days చేసాడు. సో 5 days చేసేస్తే ఇంకా 25 అయిపోయింది, ఇంకా 5 వరకే ఉంది. ఈ 5 వరకు సి వచ్చి 2 days చేసింది. సో అంటే సి 1 day ఎంత 5/2. సో 1 day 5/2 అయితే టోటల్ వర్క్ ఎంత అయితే సి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. సో ఇది ఎలోన్ కెన్ డూ ఇట్. కానీ ఇక్కడ ఏముంది, అమౌంట్ ఉంది. సో అమౌంట్ ఎలా ఇవ్వాలి, ఎవరు ఎక్కువ పనిచేశారు, ఎవరు ఎంత పనిచేశారు ఫస్ట్ మనకు తెలియాలి. ఏ ఎంత పనిచేసింది, ఒక రోజు 3 ఎఫిషియన్సీతో 5 days చేసింది, అంటే ఏ 15 వరకు పనిచేసింది. సో బి ఒక రోజు 2 ఎఫిషియన్సీతో 5 days చేసింది, ఎంత అయింది 10 అయింది. సో సి ఒక రోజు 5/2 ఎఫిషియన్సీతో 2 days చేసింది, ఎంత అవుతుంది 5 అవుతుంది. దిస్ ఇస్ ద రేషియో 3:1. అయితే టోటల్ అమౌంట్ ఎంత 450. సో 450 సో 3:1 అంటే 6. ఓకే, 6 7 42, 6 5 30, అంటే ఒక 75. సో వీళ్ళకి 75 3 75, 15 225. ఓకే, సో 75 3 ఇది 3 parts 2 parts 1 part. సో 3 part A కి 2 part 1 కి అండ్ 1 part C కి, దట్ ఈస్ 225 150 అండ్ 75. 75 రాగానే 75 into 3 225, 75 into 2 150, 75 into 1 75. సో టోటల్ ఆ 450 ని సో ఎలా డివైడ్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎప్పుడది ఎంత ఎఫిషియన్సీతో ఎన్ని రోజులు చేశారు, ఎవరు ఎంత వర్క్ చేశారు, సో దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ ఇవ్వాలి. సో ఎవరు ఎంత వర్క్ చేశారో అంత మనీనే ఇవ్వాలి. సో ఎవరు ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయి, తక్కువ వర్క్ చేస్తే తక్కువ మనీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బి, ఏ అండ్ బి working alone can do work in 9 and 12 days respectively. If they work together, if they work for a day alternatively, A beginning, in how many days work will be completed. చూడండి, ఎలాంటి సమ్ చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. అదేంటంటే A and B can do piece of work in 9 and 12 days. So A can piece of work in 9 days and B in 12 days. ఓకే, సో ఇలా ఇవ్వగానే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. సో 9 కి 12 కి ఎల్సిఎం ఎంత, 3 3 3 4 ఓకే 36. ఇది ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం ఇస్ ఎంత 36. అంటే ఎఫిషియన్సీ ఎంత, ఏది ఎఫిషియన్సీ ఎంత 4, బి ఎఫిషియన్సీ ఎంత 3.
ఓకే. సో ఈ ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 3. సో ఇది 4 and 3. అయితే ఇఫ్ దే వర్క్ డే బై డే ఆల్టర్నేటివ్లీ ఏ బిగినింగ్ ఫస్ట్ ఏతో చేయమన్నాడు అంటే ఏంటి, ఫస్ట్ ఏ చేస్తే 4 అవుతుంది, తర్వాత బి చేస్తే 3 అవుతుంది, అలా 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 ఎన్ని రోజులకి వర్క్ కంప్లీట్ అవుద్ది అంటున్నాడు. ఓకేనా. సో అంటే ఏంటి 2 days కి 7 కంప్లీట్ అవుతుంది. ఎందుకు, ఫస్ట్ ఏ చేసిన తర్వాత బి చేస్తారు, 2 days కి 7 కంప్లీట్ అవుతుంది. సో టోటల్ వర్క్ ఎంత 36 అనుకున్నాం కదా. సో 36 ని 7 తో చేస్తే 7 5 35, 1 మిగిలింది. అంటే 10 days కి 35 వర్క్ అయిపోతుంది. ఓకే. 10 days కంటే 2 5 10 days ఇంకో ఒకటి ఉంటుంది వర్క్, అది ఎవరు ఏ చేయాలి, ఏ వచ్చి చేస్తుంది. మొత్తం ఎన్ని డేస్ లో 11 days లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అంతే కదా. 2 days కింద 10 days కి 35 అయిపోయింది. ఇంకో ఒక వర్కే ఉంది. ఆ వర్క్ ఏంటి, ఏ వచ్చి చేసేస్తుంది. సో ఏ 4 చేయగలదు, ఒకటి చేసి అయిపోతుంది. మొత్తం 10 + 1 11 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో సేమ్ సమ్ బి బిగినింగ్ అంటుంది. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి వర్కింగ్ alone can do piece of work in 9 and 12 days respectively. If they work together for a day alternatively, B beginning, then how many days? అంటే ఇక్కడ ఏ స్టార్ట్ చేసింది కదా, ఇక్కడ బి స్టార్ట్ చేయాలి. బి స్టార్ట్ చేసినా కూడా అంతే, బి స్టార్ట్ చేస్తే సేమ్ సమ్మే. సో ఫస్ట్ బి చేసింది 3, తర్వాత ఏ 4, అంటే ఒక రోజుకి 7 అవుతుంది. సో ఇలా 2 days కి 7 అవుతుంది. ఇలా 10 days కి 35 అవుతుంది. సో 1 వర్క్ ఉంటుంది, అది బి వచ్చేస్తుంది. సో బి వచ్చేస్తే మొత్తం 11 days లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడేం డిఫరెన్స్ రాలేదు, కానీ కొన్ని టైంలో ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 6 ఉంది అనుకున్నాం. ఇక్కడ 6 ఉంటే బి 3 ఉంది కదా, బి చేయగా మళ్ళీ ఏ వచ్చి మళ్ళీ చేయాలి. సో అలా ఇంకో 2 days వర్క్ పెరుగుతుంది. అర్థమైందా. సో ఇలా ఆల్టర్నేట్ అంటే ఒకరి తర్వాత ఒకటి ఆల్టర్నేట్ వేసుకోవాలి. ఆల్టర్నేట్ వేసుకుని అలా రాసుకోలే కంటే 2 days కి ఎంత కంప్లీట్ అవుతుంది. సో ఈ 7 అనేది టోటల్ వర్క్ లో ఎన్ని పార్ట్స్ ఉంది. సో ఇలా చేసుకొని చేస్తే ఇలాంటి జోనర్ ఆఫ్ సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సిలో అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో చాలా ఎక్కువ అడుగుతుంటాడు. సో ఈజీగా 1-2 క్వశ్చన్స్ వస్తుంటే మనం చాలా ఈజీగా విత్ ఇన్ 10 seconds లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఏ బిల్డర్ decided to build a farmhouse in 40 days. He employed 100 men. He employed 100 men in the beginning and 100 men after 35 days and completed the construction in stipulated time. If he had not employed the additional men, how many days behind the schedule would it have been finished? అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక బిల్డర్ ఉన్నాడంట, వాడు 40 days లో బిల్డింగ్ కంప్లీట్ చేయాలనుకున్నాడు. సో అందుకు 100 మంది తీసుకున్నాడు. అయితే 100 మంది 35 రోజులు పనిచేసిన తర్వాత వాడికి బిల్డింగ్ అనుకున్న టైంలో అవదేమో అనిపించింది, అందుకని ఇంకో 100 మంది తీసుకొచ్చాడు. సో విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయగలిగాడు. ఆ ఇంకో 100 మంది తీసుకురాకపోయి ఉంటే ఎంత టైం ఎక్స్టెండ్ అయ్యింది ఇది. సో ఎంత టైం ఎక్స్టెండ్ అయింది అది ఫినిష్ చేయడానికి. ఓకే. ఏం లేదు ఫస్ట్ చూడండి, 100 men 35 days చేశారు. వీటిని మెన్ డేస్ అంటారు. ఎంతమంది 100 men 35 days చేశారు. ప్లస్ ఆ తర్వాత 200 men ఎన్ని డేస్ చేశారు, టోటల్ 40 days కదా, 35 అయిపోయింది కదా, 5 ఉంది. ఓకే. సో ఇది టోటల్ వర్క్ ఎంత, 100 men 35 days చేశారు, 200 men 5 days చేశారు. సో ఇది టోటల్ వర్క్. అయితే ఈ 200 men తీసుకోకపోయింటే ఓన్లీ 100 men ఉంది కదా. సో వాళ్ళు ఎంత టైం చేయగలరు, ఎక్స్ డేస్ అనుకున్నాం. ఓకే, ఎక్స్ డేస్. సో ఇది సాల్వ్ చేస్తే 3500 ప్లస్ 1000 ఈక్వల్ టు 100x, దట్ ఈస్ 4500 ఈక్వల్ టు 100x. అంటే పోతే x ఈక్వల్ టు 45 days. అంటే వీళ్ళు రాకపోయింటే ఓన్లీ 100 మంది అయితే 45 రోజులు చేసేవారు, కానీ మన ప్రాజెక్ట్ 40 days లో కంప్లీట్ అయిపోవాలనుకున్నాం. సో ఇంకా ఎక్స్ట్రా ఎన్ని డేస్ అయింది, 5 days అయింది. ఓకే. సో అదే అడిగారు కదా, హౌ మెనీ డేస్ బిహైండ్ ద షెడ్యూల్ వుడ్ ఇట్ హావ్ బీన్ ఫినిష్డ్. అంటే షెడ్యూల్ కంటే ఇంకా ఎన్ని రోజులు ఎక్స్ట్రాగా ఫినిష్ అయ్యేది, 5 days ఫినిష్ అయ్యేది. ఓకేనా, అర్థమైందా. సో ఇలా మెన్ డేస్ ని ఈక్వల్ చేయాలి. సో అంటే ఇక్కడ మెన్ డేస్ ని ఈక్వల్ చేయాలి. మెన్ ఇంటూ డేస్, 100 men 35 చేశారు. సో నెక్స్ట్ 5 days కి ఇంకో మొత్తం 200 members వర్క్ చేశారు. సో ఇది టోటల్ వర్క్. బట్ తేకపోయింటే ఆ 100 మంది తీసుకపోయింటే 100 మంది చేయాల్సి వచ్చింది. సో 100 into x. సో ఇది ఈక్వల్ చేసుకుంటే ఇది వర్క్, ఈ వర్క్ ని ఎలా చేయించాలి, బట్ చేయించిపోయింటే ఇదే వర్క్ ఉండేది. సో ఇలా ఈక్వల్ చేయించుకుంటే మనకి x వస్తుంది. ఆ x అనేది ఏంటి, సో టోటల్ డేస్. బట్ 40 days లో కంప్లీట్ అవ్వాలనుకున్నాడు, అది 45 days వచ్చింది. సో ఎంత బిహైండ్ అయ్యే షెడ్యూల్ కంటే ఎంత ఎక్కువ అయిందంటే 5 days ఎక్కువ అయింది, 100 మంది తీసుకురాకపోయి ఉంటే. ఓకే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2
అంటే సో ఇప్పుడు చెప్పాను కదా, మెన్ డేస్ అలాగే ఉమెన్ బాయ్స్ అందరూ కలిసి పనిచేస్తే ఎలా ఉంటది, వాళ్ళకి అమౌంట్ ఇస్తే ఎలా చేసుకోవాలి అని చెప్పి వీటిలో కొంచెం డిఫికల్ట్ సమ్ చూస్తూ, అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే ఒక ట్యాప్ ఇప్పితే ఒక ట్యాంక్ ఇంత టైంలో ఫిల్ అవుతుంది, బట్ ఆ ట్యాంక్ కింద ఇంకో ట్యాప్ ఉంది, అదే ట్యాంక్ ని ఖాళీ చేస్తుంటది. సో ఇలాంటి సమ్స్ అన్ని అయితే ఆ ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవుతుంది, ఇలాంటి సమ్స్ అన్ని మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ, వీడియో ఫుల్ గా చూడండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ subscribe to my YouTube channel. Please subscribe.